తాను దొంగ అయితే అందరినీ దొంగ 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 అని ముద్రేసుకుంటూ పోవడం అనేది రివాజు. చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా దోచేయడం అనేది రివాజు. ఆయనకి ఇప్పటి నుంచే కాదు, 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా ఎంతలా పేట్రేగిపోయిందో మనం చూసాం. ఆఖరికి ఇసుక మాఫియా సామాన్య ప్రజల్ని వాళ్ళ యొక్క టిప్పర్ లారీల కింద తొక్కించి చంపినటువంటి ఘటనలు కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి అక్రమ కొంపైనటువంటి కరకట్ట కొంపకి కూత వేటు దూరంలో అక్రమంగా మైనింగ్ చేస్తే 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ఎన్జిటి ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ మీద ఫైన్ వేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా వంశధార నాగావళి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ పక్క స్వర్ణముఖి వరకు పెన్నా నది వరకు ఇలా ప్రతి ఒక్క చోట విచ్చలవిడిగా దోచేసి పంచుకొని తింటున్నటువంటి పరిస్థితి ఇసుక గురించి మనం చూసాం. ఉచిత ఇసుక అంటున్నారు తప్పిస్తే వినియోగదారులు ఎవరికి కూడా ఉచితంగా ఇసుక లభించట్లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం కంటే కూడా ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగాయి. ప్రభుత్వానికి ఎక్కడ చిల్లుకు ఆదాయం రాట్లా, వినియోగదారుడి జోబి చిల్లు పడతా ఉంది. మిగతా డబ్బంతా ఎవరు దోచుకుంటున్నారా అంటే తెలుగు తమ్ముళ్లు ప్రకృతి వనరుల్ని తమ ఆదాయ వనరుగా మార్చుకొని ప్రకృతిని చెరబట్టి నదులనైతే లోడేస్తూ విధ్వంసం చేసి పడేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడకుండా ఈ ఈనాడు పత్రిక అనే ఒక దుర్మార్గమైన పత్రిక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి విఘాతంగా చంద్రబాబు నాయుడు గారికి అడుగులు మడుగులు ఎత్తే ఈ పత్రిక రాసిన రాత ఎంత దుర్మార్గం చూడండి. దొంగ ఎత్తులు నక్క జిత్తులు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణం జరిగింది అని చెప్పేసి రాయటం ఎంత దుర్మార్గం. ఇసుక కుంభకోణం అంటే ఇది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా రూపాయి ఆదాయం రాట్లా, వినియోగదారుడికి ఎక్కడగా ఫ్రీగా దొరకట్లా, తెలుగు తమ్ముళ్ళు పందికొక్కులా భోంచేస్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ఇసుకకు సంబంధించి టెండర్లు నిర్వహించాం. ప్రతి సంవత్సరం 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చింది. వెరసి 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాకి ఇసుక ద్వారా వచ్చినటువంటి లాభమే ఆదాయమే 3750 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి డబ్బులు వస్తే అది కుంభకోణం అయితే మరి ఇప్పుడు అసలు ఏ డబ్బులు రాకుండా విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్ళు పలహారంగా భోంచేస్తా ఉంటే మరి ఇది కుంభకోణం కాకుండా ఎట్లా పోద్ది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పారదర్శకంగా టెండర్లు నిర్వహించి సంవత్సరానికి 750 కోట్ల రూపాయల లెక్కన 3750 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వస్తే కుంభకోణం అని రాసేటువంటి వీళ్ళు జర్నలిస్టుల అదొక పత్రిక. దానికి అడుగులు మడుగులు ఎత్తుతూ మాట్లాడే తెలుగుదేశం పార్టీకి అసలు నైతికత ఉందా? కుంభకోణాలు మీరు చేస్తూ పందికొక్కుల్లా మీరు భోంచేస్తూ నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తూ ఉంటామంటే ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో మీరు చేస్తున్న ఇసుక పేరుతో యథేచ్ఛగా చేస్తున్నటువంటి దోపిడీని గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దోపిడీ ఏదైతే ఉందో ఖచ్చితంగా విచారణకి అర్హతగా ఉన్నటువంటి దోపిడీ ఇది. ఇసుక అనే దాంట్లో మీరు మా మీద ఎన్ని వేళ్లు చూపించినా సరే ఆ ఒక్క వేలు కూడా మా అవినీతి వైపు లేదు. మేము అవినీతి చేసినట్టు లేదు. కానీ మీరు అవినీతి చేస్తున్నట్టుగా 5 వేలు మీ వైపే చూపిస్తున్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.